పురాతన ఆచారాలు, వాటి వెనుక ఉన్న సైన్స్ గురించి తెలుసుకుందాం. నమస్తే. ఇది దృష్టి, జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇది శారీరక సంబంధాన్ని కూడా తగ్గిస్తుంది మరియు క్రిముల వ్యాప్తిని తగ్గిస్తుంది. నేలపై కూర్చుని భోజనం చేయడం, ఇది యోగాలో సుఖాసనంలా ఉంటుంది. కోరు కండరాలను ఉత్తేజపరుస్తుంది, అలాగే జీర్ణక్రియకు సహాయపడుతుంది. కాలి మెట్టెలు, ఇవి కాలి వేళ్ల నుంచి గర్భాశయం వరకు నడిచే నరాలకు అనుసంధానించబడతాయని ఋతుచక్రం నియంత్రించడంలో సహాయపడతాయి. సూర్య నమస్కారం, ఇది ఒక రకమైన వ్యాయామం. ఇందులో లయబద్ధమైన కదలికలు ఉంటాయి. ఇవి వశ్యత, బలం, హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నుదిటిపై బొట్టు పెట్టుకోవడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. నిర్దిష్ట పాయింట్లపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా సైనస్లు క్లియర్ అవుతాయి. ఆలయ గంటల శబ్దం సానుకూల కంపనాలు, శక్తిని సృష్టిస్తుంది. ఇది మానసిక స్పష్టత, ఏకాగ్రతను ప్రోత్సహిస్తుంది. దక్షిణం వైపు తలపెట్టి నిద్రించడం, భూమి అయస్కాంత క్షేత్రానికి అనుగుణంగా ఉండటం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది మరియు ప్రశాంతతను పెంపొందిస్తుంది. ఈ రుద్రాక్ష పూసలు విద్యుత్ అయస్కాంత లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి హృదయ స్పందన రేటును స్థిరీకరించడానికి, మానసిక స్పష్టతను మెరుగుపరచడానికి సహాయపడతాయి.